సభలో చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు పేరు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కలిసి చదువుతున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చెదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మందిరంలో కూడుకుని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ప్రభా, వారు ఎరుగని మార్గమున తండ్రి గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయను. వారిని విడువక ఈ కార్యములను చేస్తానని చెప్పిన గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యాన్ని, నీ నామాన్ని గొప్ప చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మా చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చండి, వంకర త్రోవలను తిన్ననిగా చేయండి. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా తండ్రి గాఢాంధకారంలో ఉన్నటువంటి వారు, అంధకారంలో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు అని మీ వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభా మీ వెలుగును చూడటానికి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల పొందుకోవటానికి ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినమున మాతో మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. మీ నామాన్ని గొప్ప చేసుకుని మీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా త్వరగా కూర్చోండి. ఇంకా కూర్చున్న వాళ్ళు ఊరిగా లేచి అటు ఇటు తిరగదు. ఓకే, ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు మోషే గురించి మాట్లాడుకుంటూ, మోషే కంటే శ్రేష్ఠుడుగా యేసుక్రీస్తు ప్రభుని మనం గుర్తెరుగుతూ, ఈ తరంలో కూడా మనమందరం కూడా యేసు వైపు చూడగలగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని సంఘటనలను, కొన్ని జరిగిన విషయాన్ని ప్రస్తావన తీసుకుంటూ ఈ యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. కాబట్టి ఎప్పుడు మనం మాట్లాడినా ఈ వాక్యమే మనకు ఆధారంగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయంట, కానీ యెహోవా ఉద్దేశములు మాత్రమే నెరవేర్చబడతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. ఫరో అనుకున్నాడంట మోషేని రాజుని చేయాలి అని అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? రాజుని చేయాలని అన్ని విద్యలు అన్ని నేర్పించి, రాజకుమారుడికి ఉండవలసినవన్నీ కూడా నేర్పించి సిద్ధపరచుకున్నటువంటి దినాన దేవుడు అన్నాడు, మోషే మనుషుల ఆలోచనలవి, కానీ నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని చెప్పి మోషేని ప్రత్యేకంగా దేవుని ప్రణాళికలోకి ఎప్పుడైతే దేవుడు తీసుకొచ్చుకున్నాడో మోషే జీవితము మారిపోయింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మోషే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలను కూర్చున్న నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారందరినీ కూడా వారు శరీర సంబంధమైనటువంటివి అన్నిటిని కూడా
పక్కన పెట్టుకుని ఆత్మ సంబంధమైన వాటి విషయం మీద శ్రద్ధ కలిగి ఉంటారు అనే విషయము ఖచ్చితంగా ముందు మనము తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైతే మోషే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలు కూర్చున్న నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నీవు సాత్వికుడవు అని చెప్తూ ఉన్నాడు. నేను నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నానని చెప్పి దేవుడు దర్శనం ఇచ్చి మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. రాజరికము పక్కన పెట్టాడు, రాజ్యాన్ని పక్కన పెట్టాడు, ఐగుప్తు విద్యాభ్యాసం అంతా పక్కన పెట్టాడు. దేవుని పాదముల దగ్గర ఉండి నేర్చుకుంటూ 40 సంవత్సరాలు అరణ్యము, 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరంలో ఎడారిలో ఇలాగా దేవుని దగ్గర ఉండి నేర్చుకుంటూ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. దీని వెనకాల ఉండినటువంటి విషయం ఏంటంటే, అక్కడ దేవుడు చేయాలనుకుంది అంధకారములో ఉన్న తన ప్రజలను, చీకటిలో దాసత్వపు బ్రతుకులో అగ్ని కొలిమిలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి. మోషే వచ్చి రాజవడానికి కాదు, తన ప్రజలను వారి యొక్క బానిస బ్రతుకుల నుంచి, కాడి నుంచి, బరువు కాడి నుంచి, ఐగుప్తు అగ్ని కొలిమిలోంచి బయటికి తీసుకురావడాన్ని ఆయన ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకుని మోషేని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా చేసుకుని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన వెనకాల అందరూ నడుస్తూ ఉన్నారు, ఆయన ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మోషే నడుస్తూ ఉంటే అంట, మోషేతో దేవుడు మాట్లాడుతూ నువ్వు నడిపించబోతున్నావు మోషే అన్నప్పుడు మోషే వెంటనే ఒక ప్రశ్న వేశాడు. ప్రభా, మనుషులు నన్ను నమ్మరు కదా అంటే ఏమని చెప్పాలి అని అడిగాడు మోషే. మోషే అడిగితే దేవుడు అన్నాడు, నేను ఉండువాడను అనువాడనై ఉన్నానని చెప్పవే, వాళ్ళు నమ్ముతారు అని చెప్పాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట పట్టుకుని వెళ్ళాడు మోషే. ఐగుప్తు నుండి బయటికి రావడానికి ఎలాగైతే మోషేని దేవుడు డైరెక్ట్ చేశాడో, ఎలాగైతే దేవుడు నడిపిస్తూ వచ్చాడో, అదే విధంగా మోషే నడిపించుకుంటూ వచ్చాడు. ఒక దినాన ఐగుప్తులోని బయటికి వెళ్ళేటప్పుడంట బంగారము, వస్తువులు అన్నీ కూడా తీసుకుని బయలుదేరినటువంటి దినం అది. జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క బానిసపు బ్రతుకులకు విడుదల పొందుకునేటువంటి సమయము ఆసన్నమైనటువంటి దినం అది. పస్కా బలి పశువులు వధించి వారు ముద్రించబడిన స్థితిలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి బయలుదేరుతున్న చక్కటి సన్నివేశం. ఒక 400 సంవత్సరాల బానిసపు బ్రతుకు నుండి బయటికి వచ్చినటువంటి సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా మనం కూడా కొన్ని వేల సంవత్సరాలు భారతదేశంలో యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అనేక మంది మిషనరీస్, మోషే లాంటి భక్తులు, తోమాతో ప్రారంభించబడిన ఒక ఆత్మ సంబంధమైన యాత్ర ఇంతవరకు మన దగ్గర దాకా వచ్చి మనల్ని కూడా ఆయన దగ్గరికి ఆకర్షించుకుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా నడుస్తున్నటువంటి క్రమంలో ఊరికే సువార్త మనుషుల దగ్గరికి వచ్చేయలేదు, కానీ మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు అనేక తిరుగుబాట్లు కూడా వచ్చాయి. మోషేతోటి అహరోను, మిరియాము ఉన్నప్పటికీ కూడా మోషేతో పాటు అహరోను, మిరియాము తిరుగుబాటు చేయటం, ఆ తర్వాత కోరాహు, అబీరాము, దాతాను తిరుగుబాటు చేయటం, ఆ తర్వాత కోరాహు, అబీరాము, దాతానుతో పాటు ఒక 250 మంది తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా సంఖ్యాకాండంలో ఈ మాటలన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఎందుకంటే అక్కడ మోషేతో నడిపిస్తున్నప్పుడు ఈజీగా, తేలికగా దేవుడు మోషేని నడిపించడానికి ఏ ఆటంకాలు లేకుండా యోబుతో అంటాడు. సాతాను అంటుంది కదా యోబుతో, నువ్వు ఆయన చుట్టూ కంచి వేసావు కాబట్టి ఆయన చేయు పని ఆశీర్వదించబడింది, ఆయన పిల్లలు ఆశీర్వదించబడ్డారు, ఆయన ఉన్న పొలం ఆశీర్వదించబడింది, ఆయన పశువులు ఆశీర్వదించబడ్డాయి. నువ్వు ఒక్కసారి నీ యొక్క ఆ యొక్క చుట్టూ వేసినటువంటి ఆయనకి కాపుదలను తీసేయి, వెంటనే ఏం చేస్తాడో చూడమని చెప్పాడు. మోషేని కూడా ఏమీ లేకుండా వదిలేశాడు దేవుడు. మనుషులు తిరుగుబాటు చేస్తున్నారు, కానీ మోషే దేవుని వైపే చూస్తున్నాడు. యోబు చుట్టూ కంచె తీసేశాడు, కానీ యోబు కూడా దేవుని వైపే చూస్తున్నాడు. ఈరోజు సంఘానికి ఒక విషయం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, దేవుని వైపే మనము చూడాలి. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, దేవుని వైపు, దేవునితో, దేవుని వాక్యానికి అనుకూలమైన రీతిలో మనం నడవాలి.
ఎప్పుడైతే మేము కూడా లేవీయులము, మేము కూడా యాజకులమని కోరాహు, అబీరాము, దాతాను అనుకుంటూ బయలుదేరారో మనుషులు జమ చేసుకోవడం మొదలు పెట్టారు. 250 మందితో ఒక దినాన మనమందరం కూడా దేవుని ఆరాధిద్దామని ఇత్తడి ధూపార్తి చేసేటువంటి పాత్రలను తీసుకుని దేవుని మందిరానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. మోషే అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళందరూ ఇలాగా చేస్తున్నారు, ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడు మోషే. అప్పుడు మోషేతోటి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఊరికే ఉండవు, వాళ్ళ గుడారముల నుండి దూరంగా వెళ్ళిపో. వాళ్ళ గుడారముల నుంచి, కోరాహు, దాతాను, అబీరాము యొక్క గుడారముల నుండి, ఆ 250 మంది తిరుగుబాటు చేసే వారి దగ్గర నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోండి. అందరూ ఏమవుతుందో నువ్వేం చేయొద్దు, ఊరికే నిల్చుండి చూడు అని చెప్పాడు. అందరూ ఉన్నారు. వాళ్ళు 253 మంది. బైబిల్ గ్రంథంలో లెక్క ప్రకారంగా రాశాడు. 250 మంది ఆ యొక్క ధూపార్తులు వేసే దాటితో, అలాగే ఈ ముగ్గురు కలిపి 253 మంది మోషే, అహరోను, మిరియాము వీళ్ళందరి పక్షంగా చేరక దేవునికి విరుద్ధంగా ప్రయత్నం చేస్తూ బయలుదేరి వస్తున్నటువంటి క్రమంలో దేవుడు అన్నాడు, మోషే నువ్వేం మాట్లాడద్దు, జస్ట్ సైలెంట్ గా ఉన్నావు. వాళ్ళు వస్తూ ఉన్నారు. సడన్ గా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, అందరినీ కాల్చివేసింది. ఆ ఇత్తడి ధూపార్తులన్నీ కూడా కరిగిపోయినాయి, అందరూ చనిపోయారు. ఆ తర్వాత దాంతో పాటు భూమి నెరవేర్చింది, అందరూ కూడా భూమిలో మింగివేయబడ్డారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మోషేకి దేవుడు ఇంతగా తోడుగా ఉండటానికి కలిగిన కారణం, మోషే ప్రభా అందరినీ నేను నడిపించాలి, నువ్వు సహాయం చేయమని కోరుకుంటుంటే ఇలాంటి కార్యాలు ఏంటి ప్రభా అని జరుగుతూ ఉన్నాయని చూస్తున్నప్పుడు ఇవాళ జరగాల్సిందే దేవుని చిత్తంలో. 250 మంది చనిపోయారు, భూమి నెరవేర్చింది. ఆ తర్వాత మనుషులు ఇంకా తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా 10,000 మంది తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మోషే అంటున్నాడు, ప్రభా ఏంటి ప్రభా అంటే, నువ్వు తొందరగా వెళ్ళు, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఆ మనుషుల మధ్యలో ఈ మనుషుల మధ్యలో మోషే నిలబడినప్పుడు ఆ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉగ్రత ఆగిపోయి 10,000 మంది చనిపోయారు. కానీ ఆ దినం మరణంలో ఆపేశాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోవాలి. మోషే అందుకే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన మీరు చనిపోండి అని చెప్పలేదు, నేను చంపుతానని చెప్పలేదు, మీరు అందరూ కూడా భూమి మింగివేస్తుందని చెప్పలేదు, అగ్ని రాబోతుంది తగ్గించి వేస్తాడని మోషే ఏం మాట్లాడలేదు. ఆయన నమ్మకంగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. భూమి నెరవేర్చింది. కోరాహు, అబీరాములు, దాతాను అందరితో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఆయనతో పాటు ఉన్న వారు అందరూ కూడా మిగివేయటం, ఆ తర్వాత అగ్ని వచ్చి దహించి వేయటం, ధూపార్తులు కరిగిపోవటం. ఆ తర్వాత ఎంత దేవుడి ఉద్దేశం ఎలా ఉంటుందో మనం చూసుకుంటూ వెళ్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా తిరుగుబాటు చేసి దేవుడికి విరుద్ధంగా ఉంటే వారి కుటుంబం గురించి మోషే, విశ్వాసులు, యాజకులందరూ కూడా ఆ కుటుంబాన్ని వెలివేయాలని చెప్తారు. వారికి ఎన్నడూ కూడా కలవడానికి వీలుండదు. ఎందుకంటే ఆ కుటుంబం వలన ఇశ్రాయేలు ప్రజల మీదకి శ్రమ వచ్చింది. ఆ మనుషుల వలన ఇశ్రాయేలు ప్రజలు అనేక వేల మంది చనిపోయారు అని ఎప్పుడైతే చూస్తారో ఆ కుటుంబాన్ని అందరూ కలిసి పక్కనే పెట్టేస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకు తెలుసా? వాళ్ళని బట్టి శాపము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడము చూస్తూ వస్తున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోరాహు, అబీరాము, దాతాను కుటుంబాలు మింగివేసిన ఆయన కుమారులు ఉన్నారు చూసారా, కోరాహు కుమారులు అని చెప్పబడుతుంది. 42వ అధ్యాయం కీర్తనలు 44, 45, 48, అలాగే 84, 85, 86, 11 కీర్తనలు కోరాహు కుమారుని రాశారు అనే విషయం మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. వీళ్ళు ఎలాగ తప్పించుకున్నారు అని మనం చూస్తూ ఉంటే, కోరాహు అందరూ మింగివేసింది భూమి, అందరూ కాలిపోయారు, అందరూ చనిపోయారు. కానీ వీళ్ళు ఎలాగ బ్రతికారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళన్నారు ఆ యొక్క కోరాహు వారి గుడారాలన్నిటి నుంచి దూరంగా వచ్చేయమన్నప్పుడు దేవుని వాక్యం విన్నటువంటి కోరాహు కుమారులు వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ తప్పు చేస్తున్నారని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోయి మోషే చెప్పినటువంటి జనము వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు కోరాహు కుమారులు. ఆ తర్వాత వాళ్ళు చూస్తూ వాళ్ళ ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా రాస్తారు. వాళ్ళు మాత్రం బ్రతుకుతారు.
వాళ్ళు కోరహు కుమారులు జ్ఞాపకం చేసుకోవాలి. మిగిలిన వాళ్ళ తల్లిలు లేరు, వాళ్ళ అమ్మమ్మ లేరు, వాళ్ళ తాతలు లేరు, ఇంకెవరు లేరు, అందరినీ మిగివేస్తుంది. కానీ కోరహు కుమారులు ఉన్నారు కదా, వాళ్ళు తర్వాత వాళ్ళ బ్రతుకులను చూసినప్పుడు ఒక గొప్ప సాక్ష్యంగా వారిని నిలబెట్టేశాడు మందిరంలో. వాళ్ళు మందిరంకి వస్తే మాట్లాడుకుంటున్నారంట, వీళ్ళ డాడీయే తిరుగుబాటు చేసింది, వీళ్ళే ఇశ్రాయేలు ప్రజలకి నాశనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇలాంటి అవమానాలు భరిస్తున్నారు. ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే అంటున్నారంట, అరే మీరు వెళ్ళిపోండి, మీ వల్లే మాకు నాశనం వచ్చింది, మీ వల్లే మాకు దేవుని సహాయం లేకుండా మేమందరం చనిపోవాల్సి ఉంటుంది, దేవుని కృపతో మేము బ్రతికించబడ్డాం, మీరు రావద్దు మా ఇంటికి, మీ వల్లే కదా ఇంత ఉగ్రత వచ్చింది అని చెప్పి అందరినీ వేలేస్తూ కోరహు కుమారులు అందరినీ కూడా బయటకు పంపించేస్తున్నారు. మందిరంకి వస్తే లేచి పక్కకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మందిరంకి వస్తే పంపించేస్తూ ఉండేవాళ్ళు. చుట్టాలింటికి వెళ్తే మాకు చుట్టం కాదు, నీతో సంబంధం లేదని బయటికి పంపించేసేవారు. ఇలాంటి వాళ్ళు కోరహు కుమారులు ఎంత నలిగిపోయారంటే వాళ్ళకి మరణమే. ఒక వాక్యం చూద్దాం ఒకసారి, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తనలు 88వ అధ్యాయం, కీర్తనలు 88వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన. ఓకే, 15వ వచనం 18వ వచనం నేను చదువుతాను. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. 18వ వచనం, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచున్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. నా ప్రియ సహోదరి సహోదరులను ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరినైనా విడిచిపెడితే చీకటి అంధకారమే బంధువర్గం అవుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చీకటిలో ఉన్న వారి బ్రతుకులలో ఆశ్చర్యకరమైన వెలుగును ప్రకాశింప చేయడానికి భూలోకంకి వచ్చినప్పుడు కోరహు కుమారుల బ్రతుకులు ఎలాగైపోయినాయి అంటే చీకటియే వారికి బంధు వర్గమాయను. బాల్యము నుండియే మేము మరణమును మేము సమీపించి బాల్యము నుండి మేము బాధపడి చావునకు సిద్ధమైతిమి. చచ్చిపోతే బాగుంటుంది, చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకు చచ్చిపోవాలి? ఎవరు లేరు, మాకు ఎవరు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. ఇలాంటి వారి బ్రతుకులలో దేవుడు అద్భుతంగా వారి జీవితాన్ని మార్చుకుంటూ ఏం చేశాడు తెలుసా? ఒక దినాన వారిని ప్రధాన గాయకులుగా చేస్తున్నాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయ్యే అని వారి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ మనుషుల వైపు చూడట్లేదంట. ఏ ఇత్తడి అయితే ఆకాశం నుండి వచ్చి అన్ని కాల్చివేసిందో ధూపార్తి పాత్రల్ని, అవన్నీ కరిగించిన తర్వాత మోషేతో అన్నాడు దేవుడు, మోషే ఆ ఇత్తడినంతా పోగు చేయండి, ఇత్తడి ముద్దల్ని పోగు చేయండి, దాన్ని కాల్చండి, దాన్ని కొట్టండి, రేపుగా మార్చండి. ఆ తర్వాత తీసుకొచ్చి ఈ యొక్క బలిపీఠం మీద రేపులాగా కప్పండి. బలిపీఠం తడవడానికి వీలేదు. బలిపీఠంని కప్పారు ఆ రేకుల్ని చేసి. ఆ తర్వాత ఆ కోరహు కుమారులు ఆ యొక్క బలిపీఠంని చూస్తూనే వాళ్ళు పాడుతూ ఉండేవారు, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే. వాళ్ళు పాడుతున్న ప్రతి పాట వెనకాల మందసం బలిపీఠాన్ని దాన్నే చూస్తున్నారు. ఎవరిని మనుషుని చూడండి, ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు రక్షించిన ఆ రేపు ఉంది కదా, ఇత్తడి రేపును మందసాన్ని చూసి వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు, అయ్యో మా పూర్వీకులు కాల్చివేయబడ్డారు, భూమి మింగివేసింది, మరణమంతా కూడా మేము బాల్యము నుండి మరణము మాకు సమీపంగా ఉంది అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే బలిపీఠం దగ్గర ఆ యొక్క రేకుని ఇత్తడి రేకుని చూస్తూ పైకప్పును చూస్తూ వాళ్ళు పాడుతూ ఉన్నారో అందరూ అనుకుంటున్నారంట,
దేవుడు చూడండి వారి బ్రతుకులను ఎలాగా మార్చాడో. వాళ్ళ బ్రతుకుల్లో చీకటి ఉండేది, ఎవరు వారి బంధువులు లేరు. అలాంటి వారి బ్రతుకులలో మోషే, అహరోను, మిరియాములు, కోరహు కుమారులందరూ కలిసి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దేవుని నామం ఎంత గొప్పగా ఘనపరచబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఉన్నటువంటి ప్రతి సహోదరి, సహోదరుడా, నువ్వు తల్లిగా, తండ్రిగా, నువ్వు ఇంట్లో యజమానుడిగా, యజమానురాలుగా కోరహులాగా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఒకవేళ భూమి నోరు తెరిచితే, ఒకవేళ ఆకాశం నుండి అన్ని వచ్చి కాల్చి వేస్తే, నువ్వు మృంగివేయబడే స్థితిలో ఉండి నీ పిల్లలన్నా కనీసం కాపాడబడాలనే ఒక తపన నీకుండాలి. నువ్వు అనుకోవచ్చు, నాకు మోషే లాంటి అధికారం కావాలి అని అనుకునేటువంటి తపన నీకుండొచ్చు. కోరహు, అభిరాము, నీకు కూడా అలాంటి ఆశ ఉండొచ్చు. నీకు ఆశ ఉండటం తప్పు కాదు, కానీ దేవుని ఉద్దేశములు నెరవేర్చడానికి ఈరోజు చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండవలసిన వారమై ఉంటున్నాం. మోషేకి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తుంటే అంట ఒక్క రూపాయి కూడా జీతం ఉండేది కాదంట. ఏంటి? ఒక్క రూపాయి కూడా జీతం ఉండేది కాదంట మోషేకి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా విద్యేవాళ్ళు కాదంట, కోసేవాళ్ళు కాదంట. వారిని నడిపిస్తూ ఉంటే దేవుడే వారికి కాపరి అయి, దేవుడే వారికి వ్యవసాయకుడై, దేవుడే వారికి ఆహారపు కొట్లను తెరచి, ఆకాశంలోని కొట్లను తెరిచి మన్నాను పంపిస్తూ ఉంటే, పంటలు పగలగొట్టి నీళ్లు పంపిస్తూ ఉంటే వాళ్ళ ఆకలి తీరింది, వాళ్ళ దప్పిక తీర్చబడింది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన నేనే జీవాహారమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన జీవాహారమై ఉన్నాడు, ఆయన జీవ జలముల ఊటై ఉన్నాడని మోషేతో ఉన్న దేవుడు అందరినీ నడిపిస్తూ ఉంటే మోషే అనుకున్నాడు, ఇంత గొప్ప బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడా, వీళ్ళ కోసం నేనేం చేయాలి అని మోషే తపన పడుతూ 40 సంవత్సరాలు ఎడారిలో దేవుడి సహాయంతో ముందుకు వెళ్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నమ్మకాన్ని బట్టి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు అన్నాడు. ప్రియ సహోదరి, సహోదరా, సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే మనం సంఘానికి వచ్చేస్తున్నట్టుగా నేను ఉండువాడను అనువాడను. ఈరోజు దేవుడు ఉండువాడు అనువాడై ఉన్నాడు. మనకి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేసే ప్రతి క్రియ వెనకాల దేవుడు చూస్తూ ఇది రైట్ అంటే అది సరైనది అని వాక్యం చెప్తే చేసుకుంటూ వెళ్ళండి. అది దేవునికి విరుద్ధంగా ఉందనుకుంటే చేస్తే మీ అంతటా మీరే మీ మీదకి శాపము, ఉగ్రత తెచ్చిపెట్టుకోవద్దు. ఇది క్లియర్గా స్పష్టంగా మందిరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. ఎవరైనా కూడా దేవునికి విరుద్ధంగా శరీర సంబంధమైన ఘనతలకి కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఇది వ్యక్తిగతమైనటువంటి ఘనతల కోసం నిలబడే స్థలం కాదు. వ్యక్తిగతమైన ఘనతలు పక్కన పెట్టి దేవుని నామానికి ఘనత తెచ్చిపెట్టే స్థలం ఇది. కాబట్టి పర్సనల్ విషయాలు కాదు ఇక్కడ. ఆత్మ సంబంధమైనటువంటి భక్తి భావము, ఆత్మ సంబంధమైన దీవెనలు కలుగుతున్నాయా లేదా అని పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి మందిరంగా ఈ మందిరాన్ని మనము దేవుడు తన మందిరాన్ని తీర్చిదిద్దుకుంటానికి ఇష్టపడుతున్నారు. అందుకే 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనంలో నా జనులు తమ్మును తాము తగ్గించుకుని నా దగ్గరికి రావాలి. ఏం చేసి రావాలి? తగ్గించుకుని నా దగ్గరకు వచ్చి నాకు మొర్ర పెట్టున్నప్పుడెల్లా ఆయన ప్రార్థనలు వింటాడంట. జ్ఞాపకం చేస్తా. నేను అంటాను, మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాడు. మోషే ఐగుప్తులో బానిసత్వ బ్రతుకులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చాడు. మోషే దాసుల గృహములో నుండి వాగ్దాన దేశంలో నడిపించడానికి మోషే వచ్చాడు. మోషే దేవుని వాక్యము తెలియజేసి, 10 ఆజ్ఞలు తెలియజేసి, ధర్మశాస్త్రాన్ని తెలియజేసి దేవుని స్వారూప్యంలోకి మార్చుకోవడానికి మోషే వచ్చాడు. ఆయన చేసిన పనులు చూస్తున్నప్పుడు ఆయన ఐగుప్తు ధనం సంపాదించుకుంటూ నింపుకోవచ్చు. సంఘంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి, సహోదరా, యు ఆర్ క్యాలిక్యులేటెడ్ బై ద ఎర్నింగ్స్ యు గెట్ ఫ్రమ్ ద చర్చ్. మందిరంలో దొరికేటువంటి నీ యొక్క సంపాదన ఏంటి?
మోషే ఐగుప్తుతనం విడిచిపెట్టి వస్తే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ముందుకు పోయినాడు. ఎందుకంటే దేవుని పని లెక్కలు వేసుకోవటం కాదు. ఎవ్రీ ఎంప్లాయీ, నీకు ఒక జీతం ఉంది, నువ్వు ఒక ఎంప్లాయీ కింద పని చేయాలి. ఎంప్లాయర్ కింద నువ్వు ఒక జీతగాడి లాగానే పనిచేస్తావు తప్ప అధికారంతో చేయలేవు. జీతగాడే కానీ ఎప్పుడైతే వ్యక్తిగతమైన లాభాన్ని ఆశించకుండా దేవుని ఎదుట తమ్ము తామును తగ్గించుకుని దేవునికి సమర్పించుకుని వచ్చేటప్పుడు వారి జీవిత విధానం వేరుగా ఉంటుంది. వారు ఎలా ఉంటారంటే ఈ ఇత్తడి రేగు వైపు వారిని చూపిస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. మందసాన్ని చూస్తూ ఉన్నారు కదా, మందసము బలిపీఠం మీద ఆ రేగుని కప్పారు, ఇత్తడి రేగుని, దాన్ని చూపిస్తారు వాళ్ళంతే. నేను వచ్చి ముసుగు వేసుకుంటూ, లేకపోతే రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ ఎక్స్పోజ్ చేసుకోవడానికి, లేకపోతే ఏదో లీడర్ని అనుకోవడానికి కాదు ఇక్కడ ఉండేది. ఇక్కడ నేను నిలబడినా, మనం అందరం ఇక్కడ కూర్చున్నా యేసు ప్రభు యొక్క బలిపీఠంపై చూపించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యంలో ఏముంటుందంటే పిచ్చుకలకు వానకోవులకు బలిపీఠము దగ్గర గూటి స్థలము దొరికింది అని చెప్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. బలిపీఠం దగ్గర కోరహు కుమారుని యోవాబు, దావీదు దగ్గర నమ్మకమైన సైనికుడైనటువంటి యోవాబు సైన్యాధిపతి, ఒకసారి ప్రాణభయం వచ్చినప్పుడు సొలొమోను రాజుగా అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి బలిపీఠాన్ని పట్టుకున్నాడు కాపాడబట్టాన్ని. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తే బలిపీఠం దగ్గరికి వచ్చి పట్టుకుని క్షమించమని అడిగి ఇంకెన్నడూ పాపం చేయదు. దేవుడు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. దేవుడు క్షమించకపోతే బలిపీఠం దగ్గర ఉన్నవాడిని కూడా లాక్కెళ్ళి తీసుకెళ్ళిపోగలుగుతాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో బలిపీఠము కొమ్ములను ఇరిచేయని చెప్పి వ్రాయబడి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. కొమ్ములు దొరకని కాలం వస్తుంది. ఒక దినాన వాక్యం దొరకదు. వాక్యం దొరకకపోతే మనల్ని క్షమించబడేవాడు ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు నాకు మొర్ర పెడతారు కానీ నేను వినను అని చెప్తాడు దేవుడు. అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు మొర్ర పెడతారు, ఇష్టం లేనప్పుడు వదిలేస్తా అంటాడు దేవుడు. మోషే 40 దినాలు రాత్రి పగలు దేవుడితో సమయం ఎందుకు గడిపాడు తెలుసా? 40 సంవత్సరాలు మనుషుల్ని నడిపించడానికి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నేను కుటుంబంతో ఎందుకు సమయం గడుపుతున్నావు? కుటుంబంతో గడపడానికి. దేవునితో దైవదాసులు ఎందుకు సమయం గడుపుతారు? దేవునితో గడిపి దేవునితో అనేక మందిని నడిపించడానికి. ఒక గొప్ప కంపెనీతో ఎందుకుంటాం? కంపెనీతో పాటు ఉండి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చుకోవడానికి. ఈరోజు మనం మందిరంలో ఎందుకున్నామో మందిరాన్ని కాపాడుకుంటూ, మనం కాపాడబడుతూ మందిరాన్ని అనుదినము దేవుని రూపంలోకి స్వారూప్యంలోకి మార్చుకోవాలి. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఏ వ్యక్తులైతే తోసివేయబడ్డారో, ఏ వ్యక్తులైతే నెట్టివేయబడ్డారో, ఎవరిని చూసి అయితే మీరు రావద్దు అని మందిరంలో ఆ రోజు కోరహు కుమారుని అందరూ బంధువులందరూ కూడా త్రోసివేశారో, అలాంటి వారు దేవుని కోసం కీర్తనలు రాసి పాడుతూ ఉంటే ఆ పాటల్లో నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయి. ఎలాంటి గొప్ప దేవుడు అండి! ధూపార్తులు పట్టుకుని వెలిగించుకుని వస్తుంటే ఆర్పేశాడు. యు ఆర్ అన్ఫిట్ పీపుల్, మీరు అవి మోసుకుని వెళ్ళడానికి అర్హులు కాదు. ఆర్పేశాడు. వెంటనే అగ్ని వచ్చి తగ్గించి వేసింది. పాత్రలు కరిగిపోయి దాంతో ఇత్తడి రేకులు చేసి కప్పారు. వారు రాస్తున్న బట్టి బాధ చూస్తున్నారా? నా దీపమును. అద్భుతంగా ఉంది కదా. దేవుడు చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగును ఎలాగిస్తాడంటే తన వాక్యము ద్వారా, తన బిడ్డల ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము వినుట వలన విశ్వాసము కలగాలి. ఇట్ ఈస్ నాట్ ద టీమ్ వి బిల్డ్. ఇండియాలో ఒక క్రికెట్ టీం ఉంది. టీం డెవలప్ చేసుకుంటూ క్రికెటే ఆడతారు, క్రికెట్లోనే గెలవాలని చూస్తారు. కానీ దేవుడు ఏంటి తెలుసా? ఆయన బిడ్డలు ఇక్కడ వెలిగించబడి పరలోకంలోనికి సిద్ధపడిన కన్యకులాగా దివిటీలు పట్టుకుని పరలోకంకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెలిగించబడి పరలోకంలోనికి వెళ్ళిపోవాలి.
మంచం కిందలో కుంచం కిందలో ఉండడానికి కాదు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, నీ కుటుంబం గురించి దీపం వెలిగించుకున్నావు. కుటుంబంలో సంపాదన ఉంది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు. దేవుడి కోసం నీ వెలుగు ఎక్కడి దాకా వెళ్ళింది? దేవుడి దృష్టిలో నీ వెలుగు ఎక్కడి దాకా ప్రకాశిస్తుంది? నీతో పాటు పడుకునే నీ యొక్క జీవిత భాగస్వామి వరకైనా నీ ఆత్మీయ వెలుగు వెళ్ళిందా? నీ గర్భంలోంచి వచ్చిన నీ బిడ్డలకి ఆత్మ సంబంధమైన దేవుని వెలుగు వెళ్ళిందా? నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధుల మధ్యలో నీవు ఆత్మ సంబంధమైన దీపంగా వెలిగించబడి నువ్వేమన్నా వెలుగుని ప్రకాశింప చేస్తున్నావా? లేకపోతే నువ్వు చీకటిలో ఉండి కూడా వెలుగులాగా నటిస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మనం వస్తే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మోషే కంటే శ్రేష్ఠుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే కంటే గొప్పవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మోషే చీకటి బ్రతుకులను వెలిగించుకుని చెరలో ఉన్న వారిని విడుదలనిస్తే, యేసు ప్రభు కూడా అందరూ నరకంలోకి వెళ్ళే వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను మనం చూస్తాం. ప్రియ సోదరి సోదర, అందరము నశించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, అందరినీ కాపాడావు కదా. 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది, కానీ 101 కూడా వెతికి తీసుకొచ్చావు. మంచి గొర్రెల కాపరి, నీకు వందనాలు అని చెప్పగలిగే స్థితిలోనికి మన కాపరులను మనం దేవుడు తీర్చిదిద్దుతే, నేను అనుకుంటాను గొర్రెలు పొడుచుకోవటము, గొర్రెలు గాయాలు చేసుకోవటము, గొర్రెలు రక్తము చిందించి ఆనందించటము, ఒకరిని తిట్టి ఆనందించటము, సంతోషపడి ఉండవు. కోరాలు అందరూ చనిపోతే మోషే వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడ్డారంట. జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషించేది ఉండదు. ఒక ఆత్మ నశిస్తూ ఉంటే దేవుడు దాన్ని వెతుక్కుంటూనే వెళ్తాడు. ఇది గొర్రెల కాపర్లకు ఉండవలసిన ప్రత్యేకమైన లక్షణాలు. అంటే దేవుడి పని చేస్తున్న నాకు ఆ లక్షణం ఉండాలి. ఈరోజు ప్రభువా నేనేం చేయాలని మోషే గుడారంలోకి వెళ్తే దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఏం మాట్లాడాలో దేవుడు నేర్పించేవాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుల, మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్పించు ప్రభు అంటే ఏం నేర్పిస్తారు? ఆడి మీద తిరుగుబాటు చేయి, ఏడు మీద తిరుగుబాటు చేయి, అది చేయదు, ఇది చేయదు. అదే ఎలాగ బలిపీఠం మీద రేగుల్ని చేద్దాము, ఎలాగ మందిరము పరిచయం విస్తరిద్దాము, ఎలాగ అన్ని ఆత్మలకు దీవెనకరంగా ఉంటుంది అనుకోవాలి తప్ప మన యొక్క అధికారము, మన యొక్క దీన్ని చూపించుకోవడానికి, లేకపోతే మనకు ఉన్నటువంటి అధికారం బట్టి మోషే అధికారం ఉంది, నేను చెప్పినట్టు వినాలి అంటే ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడని. మందిరంలో మౌనంగా ఉన్నప్పుడు అనుకోవటము ఈ చేతగాని వాళ్ళగా అనుకోవద్దు దయచేసి. దేవుడు మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండాల్సిందే. ఈ డజంట్ మీన్ చేతగాని వాళ్ళు మేమేదో పై చేయి సాధించామని అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు పిలిచినటువంటి వాళ్ళ మీద పై చేయి సాధించడము ఎప్పుడు కూడా సాధ్యపడదు. హామాన్ అనేటువంటి వాడు ఒక అధికారం కలిగినటువంటి వాడు. మొర్దెకై యూదా జనాంగం, యూదులు. ఒకరోజు హామాన్ భార్య అంటుంది, నీకు మొర్దెకై నమస్కారం చేయడం చెప్తున్నావు, ఒకవేళ అతడు యూదుడైతే నువ్వు ఎన్నటిని కూడా మొర్దెకైని చేయించలేవు. నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని బిడ్డలుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉంటే ఎప్పుడు కూడా సాతాను మనల్ని జయించలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలతోటి పోరాటం అంటే జ్ఞాపకం చేసుకోవాలి, అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే వారి పక్షంగా యుద్ధము చేయవాడు యెహోవాయే. కాబట్టి మోషే మరణ భయంతో ఐగుప్తు నుండి పారిపోయాడు. కానీ దేవుని బిడ్డగా ఏర్పాటు చేయబడిన తర్వాత మోషే ఫరో ఎదుట వచ్చి నిలబడుతున్నాడు, నా ప్రజల్ని పంపించు అని మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే, నేను అంటాను, ఒక ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. ఎంతోమంది మమ్మల్ని దైవజనులుగా పాస్టర్స్గా ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్స్లో కూడా
రకరకాల పాస్టర్స్ని చూస్తాం. అవమానపరిచిన వాళ్ళు దైవజనుని చూసాము, లెక్క లేకుండా ఉండి మాట్లాడినటువంటి వాళ్ళని చూసాము. చివరికి ఏమవుతుంది తెలుసా? మన దగ్గరికే వస్తారు, మన సహాయం కోరుకుంటారు. ఇది జరుగుతున్న విషయం జ్ఞాపకం చేస్తాం. లోకంలో మనుషులు కాస్త అటు ఇటుగా కనబడతారు, కానీ చివరికి ఇక్కడికి వచ్చి నిలబడాల్సిందే. దేవుని ఎదుట నిలబడాల్సిందే. ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా అని అడగాల్సిందే తప్ప ఇంకొకటి ఏముండదు. నేను అంటాను, కొన్ని కోట్లు సంపాదించగలిగే వాటిని నేను వదిలేసి దేవుడి పని ఎందుకు పట్టుకున్నాను తెలుసా? శరీర సంబంధమైన లాభం కంటే ఆత్మ సంబంధమైన లాభము గొప్పదని నేను అనుకుంటాను. నాకు తెలుసు, మనుషులు పెట్టే అవమానం కంటే యేసు ప్రభు గురించి నాకు ఇంత గొప్ప భాగ్యమని నాకు తెలుసు. నేను కూడా మీ అందరిలో కనీసం చివరి వాళ్ళకన్నా మాట్లాడుతానని నాకు తెలుసు. దేవుడి కోసం నిలబడతానని నాకు తెలుసు. కాబట్టి దేవుడు నన్ను అన్నిటిని విడిచిపెట్టి రావడానికి దేవుడు నన్ను ప్రేరేపించి నిలబెడుతున్నాడు. కాబట్టి నిలబడుతున్నాను. ప్రభా, నీ ప్రేమ నుండి నాకు ఏది ఎడబాపగలుగుతుందయ్యా? పౌలు చెప్తాడు కదా, కరువైనా, హింసైనా, ఉపద్రవమైనా, అతిథి ఏదైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపగలుగుతుంది? నేను వాగ్దానం చేశాను దేవుడితో, నేను మాట ఇచ్చాను, వెనక్కి తిరగటానికి నాకు అవకాశం లేదు. పరిస్థితులు నన్ను వెళ్ళమని చెప్పినా నేను ఎప్పుడు కూడా పరిస్థితుల వైపు చూస్తూ కుంగిపోలేదు. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు. జ్ఞాపకం చేస్తాను. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు మీ ఇంట్లో పరిస్థితులను బట్టి పరిస్థితులను చూస్తూ ధైర్యంగా ఉన్నారేమో, కానీ నేను దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నా. నా ధైర్యము నా దేవుడే. జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ఉపచార కాల సమయంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా యోబు? ఎందుకు ధైర్యం పుట్టించదు? యోబు గురించి మాట్లాడుతూ ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం. యోబు గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. యోబు 17వ అధ్యాయం 12వ వచనం. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. రాత్రి పగలని అనడానికి ఈ లోకంలో మనుషులకి ఎలాగా సాధ్యపడుతుంది? కానీ మనమని వచ్చేటంటే రాత్రి పగలని కూడా యేసు ప్రభులో ఉన్న వాళ్ళు మాత్రమే అనగలుగుతారు. ఎందుకంటే ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పగలు లాగా. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం భయపడం. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు ఉండలేడు. ఆయన విరోధి ఎవడు లేనప్పుడు చీకటి వెలుగుగా మనదైపోతుంది, చీకటి పగలులాగా అయిపోతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యెహోవా మన దీపాన్ని వెలిగించి నడిపిస్తూ ఉంటే ఐగుప్తు శత్రువులు వెనకాల ఆగిపోతారు తప్ప నడవలేరు. అంధకారము వారికి మనకి మధ్యలో గొప్ప అంధకారము చేత మూయబడి ఉంటుంది మార్గము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మోషేకి దేవుడు మార్గాన్ని చూపిస్తే ఎడారిలోంచి వెళ్ళారు, ఎర్ర సముద్రంలోంచి వెళ్ళారు, ఏలియా ఎలీషాలు యోర్దానులోంచి వెళ్ళారు. ఎందుకంటే దేవుడు మార్గంని వారికి క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములు కలగగా మొదటి దినము ఆయను అని మనం ఎలాగైతే చూస్తామో అది మంచిగా ఉందో, పగలు సూర్యుడు ఉన్నప్పుడు పగలని, చంద్రుడు ఉన్నప్పుడు రాత్రి అని పేరు పెట్టి వాటిని వేరు చేశాడంట. ఈ యొక్క ఉదయకాల సమయంలో మందిరంలో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడా, వెలుగు చీకటలను వేరుపరుచుకునేటువంటి స్థలం ఇది. చీకటిని వెలుగుగా మార్చుకునే స్థలం ఇది. వెలుగుని అనేక మందికి ప్రకాశింపజేసే స్థలం ఇది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు జ్ఞానులు నడిపించేటప్పుడు ఆకాశ మండలములో ఒక ప్రత్యేకమైన తారను, నక్షత్రాన్ని చూపిస్తూ నడిపించాడు. ఎందుకంటే వెలుగు చేత ఎందరైతే నడిపించబడతారో, దేవుని వాక్యం చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా, ఎవరైతే అనేక మందిని తిప్పుతారో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉండిపోతారంట. ఈ రోజు కూడా నేను మందిరంలో పెద్దవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాను తెలుసా? వాళ్ళకు ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులుగా మందిరంలో పెద్దవాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి పని ఒక జ్ఞాపకార్థంగా, ఒక మెమరబుల్గా ఉండిపోయింది. వృద్ధులు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఇటుక రాళ్ళు, కొండ గన్నేట్లు మోసుకుంటూ వస్తూ ఉంటే
ఆ ఆనందం ఈరోజు కూడా ఒక తీపి జ్ఞాపకాలుగా ఉండిపోయింది. మోషే ఐగుప్తులో ఉన్న కట్టడాలన్నిటినీ కూడా ఫరో కూల్చివేశాడంటే ఆయన పేరు కనపడకుండా. ఐగుప్తులో మోషే పేరు ఉండడం గొప్ప కాదు, దేవుని రాజ్యంలో ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనిపించుకోవడం దేవుడు కావాలనుకున్నాడు. ఈరోజు పెద్దలు దాటి వెళ్ళిపోయారు. సంఘంలో ఉన్నవారు నమ్మకమైన వారిగా దేవుని దృష్టిలో నిలబడండి. సంఘంలో దేవుడు అవమానానికి బదులుగా ఘనతనిస్తాడు. చేదుని తీపి అని, తీపి చేదని బ్రతకొద్దు. మందిరంలో ఉండేవాళ్ళు చెడు మంచి అని, మంచి చెడు అని చిత్రీకరించొద్దు. మందిరంలో ఉండేవాళ్ళు భయభక్తులు కలిగిన వారు భయభక్తులు కాని వారని, వాక్యం మీద జీవించే వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారని చాటింపు వేయొద్దు దయచేసి. క్యారల్స్కి వెళ్ళి 25 సంవత్సరాలు క్యారల్స్కి వెళ్తే తాగుబోతులు వచ్చారని మాట్లాడొద్దు దయచేసి. సంఘంలో క్యారల్స్కి ఏ బిడ్డ తాగి రాలేదు ఈరోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నేను అనుకుంటాను, ఎలాగ ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నారు బిడ్డలని చాలా బాధ వేస్తుంది. ప్రతి మాటకు వెనకాల ఒకటి లెక్క చెప్పవలసిన దినం వస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతి దానికి లెక్క చెప్తూ ఉన్నప్పుడు, ఇలా అన్నావా అన్నప్పుడు మా దగ్గర కాదు అని చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర దేవుడు రికార్డ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు చక్కగా చెట్టు మీద దిగిరా అన్నప్పుడు దిగి వచ్చాడు. నేను రమ్మన్నాను కదా, నువ్వు నమ్ముతున్నావా? కాదు, నిన్ను చూశాను నేను. నువ్వు చెట్టు ఎక్కక ముందే నాకు తెలుసు. మందిరంలో చేసేటువంటి ప్రతి పని చేయకముందే దేవుడికి తెలుసు మీరేం చేయబోతున్నారు. నయమాను కుష్టి వ్యాధి కలిగిన వాడు వచ్చేట్లయితే 10 వాడు వెళ్ళి అన్ని తీసుకొస్తుంటే భక్తుడు ఎలీషా అంటున్నాడు, అరే వెళ్ళి గేజీ వెళ్ళి నువ్వు అవి తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ రాలేదని మాట్లాడుతున్నాడు. మందిరంలో ఉండేటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు దేవుడి ఆత్మ రావటం లేదు అని మీకు అనుభవపూర్వకంగా తెలిస్తే సరిదిద్దుకోండి. లేకపోతే శిక్ష విధి కలుగుటకే మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు శిక్షించడం మొదలు పెడితే ఏలి చనిపోయాడు, ఏలి కుమారులు చనిపోయారు, కోరాహు చనిపోయాడు, ఆయన తమ్ముళ్ళు అభిరాము దాతాలు చనిపోయారు. కానీ దేవుడిని నమ్ముకున్న కోరాహు కుమారులందరూ కూడా బ్రతికి ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. మందిరంలో ఉండేటువంటి ప్రియ సహోదరి సహోదరు, నమ్మకంగా బ్రతకండి. ఇంట్లో నమ్మకంగా ఉన్నారా? నీ సాక్ష్యం ఏంటి? నీ ఇంట్లో నీ జీవిత భాగస్వామి నీ గురించి సాక్ష్యం ఏం చెప్తాడు? ఏం చెప్తుంది? నీ గర్భం నుంచి పుట్టిన బిడ్డలు నీ సాక్ష్యం ఏమని చెప్తారు? నీ పిల్లలు నీ తల్లిదండ్రుల గురించి మీ సాక్ష్యాలు ఏమని చెప్తారు? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. వెదర్ ఐ మీన్ ఆర్ అవుట్. ఇంట్లో లెక్కలు వేసుకుని రండి. ఫస్ట్ మన లెక్కలు ఇంటి దగ్గర వేసుకుని వద్దామా? నా ఇంట్లో బ్యాంక్ అకౌంట్లో బీరువాలో 50,000 ఉంటే 50,000 ఉన్నాయి నా దగ్గర అని చెప్పగలుగుతాను. రూపాయి కూడా లేకపోతే రూపాయి కూడా లేదని చెప్పుకుని రావాలి. ఏమీ లేకుండా నా బీరువాలో లక్షలు ఉన్నాయన్నట్టుగా చెప్పుకుంటే నేను అబద్ధికుడిని. విశ్వాసము లేకుండా విశ్వాసులం అన్నట్టుగా భ్రమపరచొద్దు. క్రియలను బట్టి నీ యొక్క ప్రతిఫలము నువ్వు విశ్వాసంలో కాదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, దేవుడు చేయి పట్టుకున్నప్పుడు ఎదిరించుకోవద్దు. దేవుడు కుటుంబాన్ని కట్టినప్పుడు ఎదిరించుకోవద్దు. దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు ఎదిరించుకోవద్దు. దేవుడు భార్య భర్తలు ఇచ్చినప్పుడు ఎదిరించుకోవద్దు. దీని అన్నిటికీ లెక్కలు చెప్తారు. ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మందిరంలో దేవుడు పని ఇచ్చినప్పుడు ఎదిరించుకోవట్లేమో. నేను ఎందుకు కింద కూర్చుంటానంటే ఎదిరించుకోవడానికి కాదు. నా మనస్సాక్షి నాకు ప్రేరేపించినప్పుడు మౌనంగా ఉండాలని అనుకున్నాను కాబట్టి వెనక కూర్చోడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడో చూడాలని నాకు కూడా ఆశ. చెప్పాను కదా, 6 సంవత్సరాలు దైవజనులు తిరుగుబాటు చేశారు. తిరిగి శాపలు కావాలి అని మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళని. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేసినా దేవుడికి లెక్క చెప్తాము. ఆ లెక్కల్లో
తేలిపోతామా ఉండమా అనేది దేవుడు నిర్ధారణ చేస్తాడు. కాబట్టి సమయం ఉంది కదా అని ఏదో మనం అనుకోకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 1-2 విషయాలు చెప్తాను. నెహెమ్యా రాజముద్ర వేసుకుని అధికారం తీసుకుని రాజుకి ఆయన పాత్రను అందించేవాడుగా ఉండేవాడు కదా, పానదాయకుడుగా ఉండి. అలాంటి వాడు ఆ పనిని వదిలిపెట్టి యెరూషలేము మందిరానికి గోడలు కట్టడానికి వస్తే అనేక మంది తిరుగుబాటు చేస్తూ వచ్చారంట. ఈజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్, డబ్బులు ఉన్నాయి, సమృద్ధి ఉంది, కానీ వదులుకొని వచ్చి మంచి పని చేద్దాం అనుకుంటూ ఉంటే సన్బర్డ్లు, టోబియా వీళ్ళందరూ కూడా ఇంకా జనాలందరినీ కూడా ఎగేసి వాళ్ళకున్న అధికారాన్ని బట్టి దుర్వినియోగం చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే పర్సనల్ గెయిన్, నెహెమ్యాకేమో దేవునిలో దొరికే లాభం. ఈరోజు సంఘంలో పర్సనల్ గెయిన్స్ ఉంటాయి, దైవికమైన లాభం ఉంటుంది. పర్సనల్ గెయిన్స్ వాళ్ళు ఎప్పుడు మీరు దాంతో ఉండండి, ప్రాబ్లం లేదు. నా కోరిక దేవుని ఇష్టం ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైన లాభము మందిరంలో ఉందా లేదా చూడండి. లీడర్షిప్ మనకు అవసరం లేదు, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతున్నారా లేదా పర్సనల్గా ఈరోజు పరిశీలన చేసుకోండి. ఈరోజు నేను ఆత్మీయ జీవితం కట్టుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు ఆటంకంగా ఏముంది? నేను ఎవరికైనా ఆటంకంగా ఉన్నానా? నా స్వార్థంతో నేను మందిరంలో ఉంటున్నానా? లేకపోతే అది పక్కన పెట్టి దైవికమైన కార్యాలు చేయడానికి ఇష్టంగా వెళ్తున్నానా అనేది 2 ప్రశ్నలు వేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన స్థలం మీద నిలబెడతాడు. ఏది చేసినా లైఫ్ లాంగ్ ఒక పేపర్ మీద రాసి ముద్రించుకోవాలని మనం అనుకోం. దేవుడు నిలబెడితే నిలబడతారు, దేవుడు తోసేస్తే తోసివేయబడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మందిరంలో ఉండాలని హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సమయమునందును బుద్ధి చెప్పుటకు, హెచ్చరించలేదును, ఖండించలేదు, ప్రార్థన చేయలేదును మనం నేర్పించాలి. చాలాసార్లు ఏమైపోతున్నారు మనతో ఉన్న వాళ్ళు అని మనం ప్రశ్నించుకోవాలి. ఏమైపోతుంది? ఇన్ని సంవత్సరాల పునాదులు కలిగిన ఈ మందిరం ఏమైపోతుంది? మందిరము పాడైపోతే దేవుడు ఏం చేస్తాడు నెక్స్ట్? చాలా జాగ్రత్తగా మనం తీసుకుని వెళ్ళాలి. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు వ్యక్తిగతమైనటువంటి లాభాన్ని పక్కన పెట్టేసుకోండి. నేను ఈ మందిరానికి వస్తే నా బిజినెస్ అభివృద్ధి చెందుతుంది, నాకు మందిరంలో వస్తే అనేక మంది కస్టమర్స్ దొరుకుతారు, అనేక మంది చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, కస్టమర్స్ కావాలనుకున్నాం. కానీ మేము కస్టమర్స్ కావాలనుకోం, కానీ ఆత్మలు కావాలి. మాకు ఏం కావాలి? ఆత్మలు కావాలి. ఒక బిల్డర్ని బిల్డింగ్లు కట్టడానికి కాంట్రాక్ట్స్ కావాలి, ఒక బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చేయడానికి మనుషులు కావాలి, కొంతమందికి పెళ్లిళ్ళకి సంబంధాల కోసం మందిరాలు కావాలి. మనకైతే ఆత్మలు కావాలి. ఏం కావాలి? ఆత్మలు కావాలి. మన సంబంధాలు రిలేషన్ని బట్టి మాట్లాడొద్దు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా నా కొడుకు, నా కుమారుడు, నా యొక్క చెల్లి, నా తల్లి, లేకపోతే నా బంధువు, రక్త సంబంధులు కావాల్సింది. దేవునితో రక్త సంబంధం ఉన్న బిడ్డలు కావాలి. అలాగే నడుచుకుంటూ వెళ్ళగలిగితే మందిరము రాబోయే దినాల్లో అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అప్పుడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇంటిలో లేని ధన్యత, నీ బంధువుల మధ్యలో లేని ధన్యత, దేవుడు మందిరంలో నీకు ధన్యతను ఇచ్చి నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. నువ్వు కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను బట్టి ఈ మందిరాన్ని దీవిస్తాను అనుకున్నామన్న దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మకంగా ఉంటాను మందిరంలో. నాకు ఇచ్చినటువంటివి వ్యక్తిగత లాభాలని పక్కన పడేస్తాను. నాకు ఆత్మ సంబంధమైన లాభమే ఈ మందిరంలో నాకు కావాలి. ఆత్మ సంబంధమైన వాటి కోసం శరీర సంబంధమైన నిందలైనా నేను అనుభవిస్తాను అని చెప్పుకుని యేసు ప్రభు తన శరీరాన్ని అప్పగించేశాడు. ఎందుకు తెలుసా? ఇదంతా పోనీ పర్వాలేదు, నాకు నా బిడ్డలు కావాలి. ఏం కావాలి? ఆస్తిపోయినా పర్వాలేదు, పరలోకంలో నాకున్న ఘనత పోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని నేను కాపాడుకుంటాను. రోజు గుర్తుపెట్టుకోండి, ఎవరు పోయినా పర్వాలేదని యేసు ప్రభు అనుకోలేదు, కానీ నశించు ప్రతి దాన్ని వెతకి రక్షించడానికే యేసు ప్రభు వచ్చాడు.
మొన్న ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి మా ఇంట్లో ప్రేయర్ అవుతుంది, మీరు రావాలని చెప్పారు. నేను అన్నాను, కొంతకాలం అట్లా నడవని నాకు పర్వాలేదు చెప్పాను. మోషే వద్దనుకున్నాడు ఫరో దగ్గరికి. దేవుడు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళాలి మాట్లాడాలి. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు రమ్మన్నా రావద్దన్నా మనం వెళ్ళటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. కాబట్టి కాలములు సమయములు దేవుని వశంలో ఉన్నాయి. ఒక సమయం రాబోతుంది, అప్పుడు చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యమైన వెలుగు చూస్తారు. బంధకాల్లో ఉన్నవారు బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. అది యేసు ప్రభువుని బట్టి జరుగుతుంది. అదే మధ్యలో కూడా యేసు ప్రభువుని బట్టి జరగబోతుంది, జరుగుతూనే ఉంటుంది. ఇది దేవుని రాకడ వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక ఎగ్జాంపుల్గా మందిరంలో జీవితకాలము కోరావు అని చెప్పుకునే స్థితిలో మందిరంలో ఎవరు ఉండదు. కోరావు కుమారులాగా ఉండండి. దేవుని కుమారులని ముద్రించబడతారు. మీరు దేవునికి ప్రధాన గాయకులుగా అవుతారు. దేవునికి ప్రార్థించేవారుగా ఉంటారు. దేవునితో సమాధానపరిచేవారుగా ఉంటారు. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అలాగా రేపు దేవుడు మనల్ని దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవడం, సాక్ష్యం చెప్తాను. మన వెళ్ళు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సమాధానమే కనపడుతుంది. కానీ శత్రువుల దగ్గరికి వెళ్తే సమాధానం కనపడదు. కానీ అయినా వెళ్ళాలి. ఎందుకు తెలుసా? సమాధాన పరిచయబడి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళండి, ట్విన్ సిటీస్, పట్టణం, ఎక్కడికన్నా ఒక సాక్ష్యం మనకు ఉంటారు. ఏంటి శ్యాంబాబు సమాధాన పరుస్తాడు. ఈ సాక్ష్యం సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. మందిరంలో మీ ముందు నిలబడి మీ మాటలు మాట్లాడటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎన్నో నలిగిపోయాను, ఎన్నోసార్లు కృషించిపోయాను, పురిగిపోయాను, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితుల్లోంచి వెళ్ళాను. కానీ దేవుడు నమ్మకంగా ఉన్నాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుని తరలించండి. దేవుడు మనల్ని పిలిచాడు. కొంతమంది పిలిచినప్పుడు అవమానపరిచి పంపిస్తారు. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి ఒక బిల్డింగ్కి వెళ్ళాను. మా బంధువులే, నేను కృప, మా మమ్మీ కూర్చున్నాం టేబుల్ మీద. మాకు భోజనం తెచ్చి పెట్టట్లేదు. అందరికీ పెడుతున్నారు, మాకు పెట్టట్లేదు. నేను అనుకున్నాను, వీళ్ళు కావాలని అవమానపరుస్తున్నారు. లేచి వెళ్ళి హోటల్లో తిని వచ్చాను. ఎందుకంటే ఆ ఆహారం మేము తినకూడదు, ఇంకా శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఈ శత్రువులు ఎందుకని నీకు భోజనము సిద్ధపరుస్తాను. ఈరోజు మన శత్రువులు లాంటి వారు మనల్ని పిలిచి ఆహారం పెట్టే స్థితిలో ఉన్నారు, దైవజనులు కానీ ఇంకెవరైనా కానీ. కాబట్టి అలాంటి కృప ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా, మీకు శత్రువు లాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఒక దినాన దేవుడు వాళ్ళ ఎదుట మీకు భోజనము సిద్ధపరచబోతున్నాడు. జ్ఞాపకం చేసుకో. కోరాహు కుమారులు పిలిచి మోషే అహరోనుకి, అయ్యా మిమ్మల్ని బట్టి మేము ఉన్నాము, ఈరోజు వాళ్ళకి భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. మందిరంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరు, ఇంట్లో వాళ్ళే భోజనం పెట్టలేని స్థితిలో ఉండదు. శత్రువులాగా ఎందుకు ఇంటి వాళ్ళు భోజనం పెడుతున్నారా లేదా చూసుకోండి. మొత్తం నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను. చెదిరిపోవద్దు, ఐక్యపరచుకోండి, సమకూర్చుకోండి. దేవుని మాటకు విధేయత కలిగి ముందుకు వెళ్ళండి. దేవుడు కుటుంబాన్ని కడతాడు, సంఘాన్ని కడతాడు. దేవుడు కడితే దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. దేవుడు అంటాడు కదా, నేను తాళం వేస్తే ఆ ద్వారం ఎవరు తీయలేడు, నేను తెరిస్తే ఎవడు కూడా తీయలేడు. కాబట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు తన యొక్క చేతిలోకి స్వాధీనంలో తీసుకుని తలుపు తీయటమైన ఈటమైన దేవుడు చేస్తే నీవు నేను మన కుటుంబాలు దీవించబడతాయి. అటు కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించను గాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి మీ తోడుగా ఉండి సహాయం చేశారు. చీకటిని వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడు తండ్రి, నీ వెలుగులోకి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన మీ వెలుగును చూశారు. గొర్రెల కాపరులు ఆనందముతో, సంతోషంతో మిమ్మల్ని దర్శించారు. ప్రభా, నీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ మాసంలో మేమందరం కూడా సంతోషంతో మేము మిమ్మల్ని దర్శించారు. కృపను దయచేయమని వేడుకుంటూ, వాక్య ధ్యానంలో మీరు కోరాహు కుమారులు మోషే యేసు ప్రభుని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం చేస్తారు. యెషయా గ్రంథంలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారు ప్రభా, మీరు తోడుగా ఉన్నారు.
వారి చీకటిని వెలుగుగా చేస్తారని మీరు చెప్పారు. అలాంటి కృప అందరికీ దయచేసి మందిరము మీ యొక్క వెలుగు చేత ప్రభు వెలిగించబడి, మీ మహిమ చేత ప్రభు, మీ ప్రకాశమానమైన వెలుగు చేత అనేక మంది చీకటిలో ఉన్న వారికి వెలుగు మందిరంగా ఉండడానికి మీరు సహాయం చేయమని, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు రీతిలో మీరే ఈ మందిరాన్ని నానాటికి బలాభివృద్ధి ఫలాభివృద్ధి కలుగజేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.